అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏ వస్తువులు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది అనే అంశం మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ కానీ ఆధ్యాత్మిక సమాచారం కానీ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. లక్ష్మీదేవి నిత్య పూజలో చేయాల్సినవి. ఏ కుటుంబం సుఖ సంతోషాలతో కలకలలాడుతూ ఉండాలన్నా, ఎలాంటి సమస్యలు లేకుండా వారి జీవితాలు సాఫీగా సాగిపోవాలన్నా అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. లక్ష్మీదేవి ప్రసాదించే సిరి సంపదలే అందరి జీవితాలను ఆనందమయం చేస్తుంటాయి. అందువలన అందరూ ఆ తల్లిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ఇష్టం కనుక అమ్మవారికి ఆ రోజున అందరూ కుంకుమ పూజ చేస్తుంటారు. సిరి సంపదల కన్నా ముఖ్యమైన సౌభాగ్యాన్ని ఇవ్వమని కోరుకుంటారు. ఈ నేపథ్యంలోనే చాలామందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది. లక్ష్మీదేవిని ఎప్పుడు పూజించినా కుంకుమతో మాత్రమే పూజించాలేమోనని అనుకుంటూ ఉంటారు. అయితే ప్రతినిత్యం అమ్మవారిని కుంకుమతో మాత్రమే పూజించాలనే నియమమేదీ లేదు. కుంకుమ పూజ అమ్మవారికి చేసే ప్రత్యేక పూజ మాత్రమే భావించాలి. నిత్య పూజకి సంబంధించిన విషయాన్ని వచ్చేసరికి లక్ష్మీదేవిని వివిధ రకాల పుష్పాలతో పూజించవచ్చు. తెలుపు, పసుపు, ఎరుపు రంగు పూలు అమ్మవారికి పూజకి శ్రేష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. అమ్మవారిని సంతోషపెట్టడంలోనూ, భక్తులు సంతృప్తి చెందడంలోనూ పుష్పాల సేకరణ ప్రధాన పాత్రను పోషిస్తుంది. అమ్మవారికి ఒక్కో రకం పుష్పాలు వాడడం వల్ల ఒక్కో ఫలితం కనిపిస్తుంది. ఒకవేళ అమ్మవారి పూజకి అవసరమైన పుష్పాలు లభించని పక్షంలో అక్షింతలతో అమ్మవారిని సేవించాలని శాస్త్రం చెబుతుంది. అక్షింతలతో అమ్మవారిని పూజించడం వలన ఫలితం తక్కువగా ఉంటుందేమోనన్న సందేహం అవసరం లేదు. కనుక ఇంట్లోని పూజా మందిరంలో అమ్మవారి ప్రతిమను పుష్పాలతోనూ అక్షింతలతోనూ ఆరాధించవచ్చు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ తల్లి మనసు గెలుచుకొని అష్టైశ్వర్యాలను పొందవచ్చు. ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది. మన పురాణాల ప్రకారం లక్ష్మీ పూజ చేసి లక్ష్మీదేవికి స్వాగతం పలకడం మరియు లక్ష్మీ స్వరూపమైన తులసి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేయడం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి. తెల్లని వస్త్రం పరిచి దానిపై ధాన్యము పోసి అమ్మవారిని ప్రతిష్ఠ చేసి అన్ని అలంకారాలను చేసి చామంతి పూలతో పూజిస్తే మంచిది. అలాగే గులాబీ, తామర పూలు, మల్లెలు, సన్నజాజులు వంటి పూలతో పూజిస్తే చాలా మంచిది. సువాసనాభరితమైన పూలతో పూజిస్తే ఇంకా మంచిది. అమ్మవారికి ఇష్టమైన తెలుపు లేదా ఎరుపు వస్త్రాలను ధరించి పూజ చేయాలి. లక్ష్మీదేవిని పైన చెప్పిన ఏ పువ్వులతోనైనా అష్టోత్తరం చేసి తీపి పదార్థాలను నైవేద్యంగా పెడితే సకల సంపదలు చేకూరుతాయి. వ్యాపారం చేసేవారు తమ షాపులలో తప్పనిసరిగా లక్ష్మీదేవి పూజ చేస్తారు. ఇలా చేస్తే వ్యాపారం మంచి అభివృద్ధిలోకి వస్తుందని నమ్మకం. మన ఇంటిలో కొన్ని వస్తువులు ఉంటే లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా ఉంటుంది. ఇప్పుడు వాటి గురించి వివరంగా చెబుతాను. పూజా గదిలో లక్ష్మీదేవి, వినాయకుడు ఉన్న బంగారు లేదా వెండి నాణేలను ఉంచితే సంపద వృద్ధి చెందుతుంది. పూజ గదిలో నెమలి పింఛాన్ని ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం లభించడమే కాకుండా ఇంటిలోనికి నెగిటివ్ ఎనర్జీ రాకుండా బయటకు పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంటిలోకి వస్తుంది. పాజిటివ్ శక్తి ఇంటిలో ఉంటే మనం చేసే పనులు విజయవంతం అవుతాయి. తామర పువ్వుపై కూర్చునే లక్ష్మీదేవికి తామర పుష్పాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ పనులు చేయకండి. పూర్వం మన పెద్దవాళ్ళు ఎన్నో నియమాలు, నిబంధనలు పెట్టారు. అవి నమ్మకం ఉన్నవారు పాటిస్తారు, నమ్మకం లేని వాళ్ళు పాటించరు. అయితే సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే సాయంత్రం సమయంలో అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెబుతూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళ మాటలు పట్టించుకోకుండా నియమాలను నిర్లక్ష్యం చేస్తుంటాం. అలా చేయడం వల్ల మన కుటుంబంపై లక్ష్మీదేవి ఆగ్రహించేలా చేస్తాయట.
చిన్న చిన్న అలవాట్లే మన అదృష్టాన్ని, ఆర్థిక పరిస్థితులను మార్చేస్తాయి అని అంటుంటారు. కాబట్టి మీరు శాస్త్రాలను నమ్మేట్టు అయితే మీరు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే ఈ పనులు చేయకండి. తులసిని పూజించకూడదు. హిందూ పురాణాలు, శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత తులసిని పూజించడం, ముట్టుకోవడం నిషేధం. ఇలా చేస్తే దురదృష్టం, పేదరికం వెంటాడుతుంది. సూర్యాస్తమయం తర్వాత కేవలం నెయ్యితో తులసి దగ్గర దీపం వెలిగించవచ్చు. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే లక్ష్మీదేవిని ఆకర్షింపవచ్చు. చెత్త అనేది ఊడవకూడదు. సూర్యాస్తమయం తర్వాత చెత్త ఊడవడాన్ని అపవిత్రంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత చెత్త ఊడవడం వల్ల మీ సంతోషాన్ని, అదృష్టాన్ని కూడా ఊడ్చేసినట్టు అవుతుందట. నిద్రపోకూడదు. సూర్యాస్తమయం సమయంలో నిద్రపోవడం వల్ల దురదృష్టంతో పాటు నెగిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది. అలాగే సాయంత్రం పూట నిద్రపోతే ఊబకాయం, ఇతర అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. తిన్న వెంటనే పాత్రలను కడిగేయాలి. ఆహారం తిన్న వెంటనే పాత్రలను శుభ్రంగా కడగాలి. శని, చంద్రుల దుష్ప్రభావం మీ మీద పడుతుంది. అలాగే తిన్న వెంటనే ప్లేటు శుభ్రం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం, సంపద, శ్రేయస్సు పొందగలుగుతారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. మీ చుట్టూ ఉన్న పవిత్ర ప్రదేశాలలో ఉమ్మకూడదని చెప్పిన ప్రాంతాలలో ఉమ్మేయడం వల్ల దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది. ఇలా చేయడం వల్ల మీ చుట్టుపక్కల ప్రాంతాలను అసహ్యంగా మార్చుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట. అటువంటి వారి వద్ద లక్ష్మీదేవి ఎప్పటికీ నిలబడదు. ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే వచ్చే గంట సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక వీడియో కానీ, ఆధ్యాత్మిక సమాచారం కానీ నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందు మీకు అందడం జరుగుతుంది. మీకు ఎటువంటి వీడియో మన ఛానల్ నుంచి రావాలి అని అనుకుంటున్నారో దాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. తదుపరి మరొక మంచి ఆధ్యాత్మిక వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.